అంటే 6 సంవత్సరాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నుంచి వస్తున్నటువంటి సోలో మూవీ ఇది. చిన్న విషయం కాదు. ఒక పెద్ద హీరో, ఇంత స్టార్ సూపర్ హీరోకి 6 సంవత్సరాల గ్యాప్ సోలో మూవీకి రావడం అనేది చాలా ఇదిగా ఉంటది ఫ్యాన్స్‌కి. కాబట్టి ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌లు గాని, బ్రేక్ ఈవెన్ అవ్వటం గాని, సినిమా హిట్ అవ్వటం గాని, ఇవన్నీ బ్రేక్ ఈవెన్ అయితే హిట్ అవ్వడం గట. కాబట్టి సో, ఈ మూవీ హిట్ అవ్వడం అనేది ఫ్యాన్స్‌కి చాలా క్రూషియల్ కింద లెక్కేసుకోవచ్చు. అట్లాగే ట్రేడ్ వర్గాలకి కూడా ట్రేడ్ కలెక్షన్స్ ఈ డిస్ట్రిబ్యూటర్స్‌కి, బయ్యర్స్‌కి వీళ్ళందరికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ సినిమా అంటే టాప్ హీరోల సినిమా అంటే పండగే. 'ప్రభాస్‌తో' మొదలుపెట్టుకొని మిగతా హీరోలందరూ గూడా ఉన్నారు గాబట్టి, వీళ్ళందరి సినిమాల్లో ఎవరి హీరో సినిమా వస్తున్నా గూడా చాలా పండగ వాతావరణం ఉంటది బయ్యర్స్‌లో, డిస్ట్రిబ్యూటర్స్‌లో. అది హిట్ అయితే ఇంకా టాప్ నొచ్చు. మొన్న 'కల్కి' వచ్చింది. చాలా పెద్ద హిట్ అయింది. అట్లాగే 'దేవర' కూడా అవ్వాలని కోరుకోవాలి మనం. 'పుష్ప 2', 'ఓజీ' గావచ్చు, 'గేమ్ చేంజర్' గావచ్చు, ఏ సినిమా అయినా సరే భారీ ఎత్తున హిట్ అవ్వాలి. డిస్ట్రిబ్యూటర్స్‌కి, బయ్యర్స్‌కి మంచిగా లాభాలు రావాలి. ఎందుకంటే ఒక సినిమా కింద పనిచేసిన వాళ్ళతో పాటు సినిమా కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళ దగ్గర కూడా ఎంతోమంది పనిచేస్తారు. ఒక థియేటర్‌లో టికెట్లు చింపే వాళ్ళ దగ్గర నుంచి టాప్‌లో ఉన్న ప్రొడ్యూసర్ వరకు మధ్య ఎన్నో వేల మంది ఉంటారు ఒక సినిమాకి సంబంధించి. షూటింగ్‌తో సహా కలిపి చెప్తున్నా. పనిచేసేవాళ్ళు, హెల్పర్స్, బాయ్స్ ఇట్లా ఎంతోమంది ఉంటారు. సో, ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగింది? మనకున్నటువంటి సమాచారం ప్రకారం అంటే సినిమా ముందు రోజు నేను క్లియర్‌గా అన్నీ చెప్తాను. ప్రస్తుతానికి ఉన్నటువంటి ఇన్ఫో చెప్తున్నా. మళ్ళీ ఆ రోజు లెక్కలు తేడా వచ్చాయనుకోద్దు. ఒక మహా అయితే 2, 3 కోట్లు అటు ఇటు వస్తాయి అంతే గాని, తెలంగాణ వరకు చూసుకుంటే అంటే నైజాం వరకు చూసుకుంటే ఈ మూవీ 45,00,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టుగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్‌కొచ్చేసరికి 53,00,00,000 వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టుగా చాలా క్లియర్‌గా తెలుస్తుంది. అంటే 98,00,00,000 వరకు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇది కాకుండా తమిళ్ ఉంటది, మలయాళం ఉంటది, హిందీ బెల్ట్ ఉంటది, హిందీ ఉంటది. 'ట్రిపుల్ ఆర్' తర్వాత ఎన్టీఆర్ ఇండియా వైడ్ పాపులర్ అయ్యాడు కాబట్టి హిందీ బెల్ట్ ఉంటది, నార్త్ బెల్ట్. అట్లాగే సౌత్ ఇండియా ఉంటది. అంటే రెస్ట్ ఆఫ్ ఇండియా కింద కన్సిడర్ చేస్తారా? మళ్ళీ సెపరేట్ హిందీ బెల్ట్ దాని తర్వాత రెస్ట్ ఆఫ్ ఇండియా కన్సిడర్ చేస్తారో తెలీదు. ఇది కాకుండా ఓవర్‌సీస్ ఉంటది. నార్త్ అమెరికా వేరే వేరే కంట్రీస్ ఇవన్నీ గూడా ఉంటాయి. కానీ ఆంధ్ర, తెలంగాణ, ఆంధ్ర నైజాం మార్కెట్‌ని గనక చూసుకుంటే 98,00,00,000 వరకు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టుగా తెలుస్తుంది. అంటే 99,00,00,000 వచ్చినా సరే ఈ 2 రాష్ట్రాల్లో కలిపి సినిమా సూపర్ హిట్ కిందే లెక్క. డెఫినైట్‌లీ ప్రైస్ హైక్ అయితే ఉంటదనే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 'సూర్యదేవర', 'నాగవంశి' వీళ్ళందరూ కూడా ట్రై చేస్తున్నారు. వీళ్ళే కొనుక్కున్నారు యాక్చువల్లీ 2 తెలుగు రాష్ట్రాల్లో మూవీని. కాబట్టి వీళ్ళు చాలా స్ట్రాంగ్‌గా ట్రై చేస్తున్నారు. ఈ సినిమాని టికెట్ హైక్ తీసుకురావడానికని తెలుస్తుంది. అది గనక జరిగితే మాత్రం 'కల్కి' గూడా అట్లాగే తెచ్చుకోగలిగారు. సినిమా చాలా టాప్ నాచ్ టాక్ వచ్చింది. అట్లాగే 'దేవరా'కి కూడా కాస్త బెటర్ టాక్ వస్తే చాలు. ఎందుకంటే 'కొరటాల శివ' కమ్‌బ్యాక్ సినిమాగా అందరూ ఎదురు చూస్తున్నారు. ఇందాక అనుకున్నట్టు 'ఎన్టీఆర్' యొక్క సోలో రిలీజ్‌గా 6 సంవత్సరాల తర్వాత అందరూ ఎదురు చూస్తున్న ఫిల్మ్ కాబట్టి కాస్త బెటర్ టాక్ వచ్చినా సరే డెఫినైట్‌లీ బ్రేక్ ఈవెన్ అవుద్దనేటువంటి నమ్మకం నాకు డెఫినైట్‌లీ ఉంది. మరీ ఇక 'కొరటాల శివ', 'ఆచార్య' టైప్‌లో తీస్తే తప్ప ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కొట్టదనుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అయ్యేటువంటి అవకాశాలు 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్నటువంటి బిజినెస్‌ని చూసుకుంటే 98 క్రోర్స్ అనేది ఈజీయే. 'కల్కి' దాదాపు 150 క్రోర్స్ షేరో ఎంతో వచ్చింది 2 తెలుగు స్టేట్స్‌లో. సో, ఈ లెక్కన 'కల్కి' లాంటి టాక్ వస్తే ఇంకా మంచి నంబర్స్ పడతాయి. 'కల్కి' కంటే కాస్త తక్కువ టాక్ వచ్చినా కూడా బ్రేక్ ఈవెన్ వరకు మార్జినల్‌గా అయినా సరే ఒక థర్డ్, ఫోర్త్ వీక్‌లో, ఫిఫ్త్ వీక్‌లో అయినా బ్రేక్ ఈవెన్ అయ్యేటువంటి పరిస్థితి డెఫినైట్‌లీ 'దేవరా'కైతే కనిపిస్తుంది. బట్ టాక్ చాలా మంచి పాజిటివ్‌గా ఉండాలి సినిమా. సినిమా అవుట్‌పుట్, కాంటెంట్ మీద ఈ మిగతా అంతా డిపెండ్ అయి ఉంటది. సో, మీకేమనిపిస్తుంది? ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ మూవీ అందుకోగలుగుతుందా లేదా అనేది మీ యొక్క అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ చేయండి.